అమావాస్య ముగింపు రోజు శనివారము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మూలవిరాటు ప్రత్యేక అలంకరణతో ఆకలి పూజతో స్వామివారి అన్నదాన కార్యక్రమం ఇది. భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని అన్నదాన ప్రసాదాలు స్వీకరించున్నారు. ప్రతి అమావాస్య అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ స్వామివారి ఆలయ ప్రాంగణము శ్రీ లక్ష్మీ నరసింహ ఉరుకుందర స్వామి కృపా కటాక్షములతో, కాశీపురాధీశ్వర అన్నపూర్ణేశ్వర మాత కృపా కటాక్షంతో, భూదేవి గంగమ్మదేవి ముక్కోటి దేవత కృపా కటాక్షంతో ప్రతి అమావాస్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామి ఉరుకుందర స్వామి ఆశీస్సులతో ఇది ఇలాగే కొనసాగుతూ ఇంకా శ్రావణ మాసంలో కూడా 4 సోమవారాలు కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ స్వామివారి కృపా కటాక్షములు కొలిచేవారు కొంగు బంగారు ఈయన స్వామివారు. అలాగే ఇక్కడ చూడండి భక్తులు అలాగే ఇట్లా బయట నుంచి ఆవరణ నుంచి స్వామివారు స్వామివారి గుడి ప్రాంగణము భక్తులతో అన్నదాన కార్యక్రమంతో కలకల్లాడుతుంది. స్వామివారి ఆశీస్సులతో లక్ష్మీ నరసింహ ఉరుకుందర స్వామి కృపా కటాక్షంతో ప్రతి అమావాస్య అన్నదాన కార్యక్రమం.